హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంటికి మన టమాటా తోట వచ్చేసి 11 రోజులు అవుతుంది. మనం వచ్చేసి 5 రోజులప్పుడు డ్రించింగ్ చేశాను కదా. డ్రించింగ్ చేసిన అయితే మన మొక్కలు అయితే కొన్ని చనిపోయినాయి. చూస్తారు కదా, పెరిగిన చెట్లు అయితే ఎంత బాగా వచ్చినాయో. ఈ చెట్టు అయితే ఎంత బాగుందో చూస్తారు కదా. అయితే మనకు దోమకును లీఫ్ మైనర్ అంటారు. లీఫ్ మైనర్కు ఇవి రెండింటికైతే స్ప్రే చేయడం జరిగింది నిన్న 10th డేస్ అప్పుడు. 10 రోజులు అప్పుడు చేసినాం ఇది. అలాగే అక్కడక్కడ మొక్కలు అయితే చనిపోయినాయి చూస్తారు కదా. ఈ మొక్కలు అయితే 11 రోజులు అవుతుంది కదా. ఇప్పటికైతే ఇవాళ అయితే మళ్ళీ నాటుతున్నాం మొక్కలను. ఈ అందుకనే నేను అందరు 30 సెంటీమీటర్స్ పెడతారు. నేను వచ్చేసి 25 సెంటీమీటర్స్కే ఒకటి పెట్టాను మొక్క. అండ్ ఒక్కొక్క మొక్కను పెట్టిన. మనం ఇది వచ్చేసి సాహో వెరైటీ. ఇది మనకు తీగ టమాటా అంటారు. ఇది వచ్చేసి మనకు ఆంధ్ర సైడు, మదనపల్లి సైడు, ఇటు సైడు బాగా మంది స్టేకింగ్ పద్ధతిలో పండిస్తారు. మన తెలంగాణలో తక్కువ పండించడం ఇది స్టేకింగ్ పద్ధతి అనేది. నేనైతే ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 700 మొక్క, 700 టమాటా చెట్లు ఇవి. అండ్ ఇంకొక 700 టమాటా, మొత్తం 1500 టమాటా చెట్లు పెట్టాలని అయితే అనుకుంటున్నాం. అయితే మనము ఎకరాలు పెట్టి పెట్టుబడులు మీద పడే కంటే తక్కువ పెట్టుబడి పెట్టుకొని ఎక్కువ దిగుబడి తీసుకోవాలి. అలాగే మన చామంతి తోట చూసారు కదా. చామంతి తోటలో అయితే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకున్నాం. మనం అందులో ఈ టమాటాలు కూడా తీసుకోవాలనుకున్నాం. మనం ఆ సైడ్కి ఈ సైడ్కి అయితే బంతి మొక్కలు అయితే నాటుకున్నాం. ఆ బంతి మొక్కలు ఎందుకంటే మనం టమాటా చెట్లకు వచ్చే పురుగును ఆ బంతి చెట్టే ఫస్ట్ తీసుకోగలుగుతుంది పురుగులని. అందుకనే బంతి చెట్లు అయితే పెట్టడం జరిగింది. మనకు వచ్చేసి ఇవి 7 లైన్లు పెట్టినాం. 7 లైన్లు అంటే ఒక్కొక్క దానికి 100 చెట్లు ఉంటాయి. చెట్లు చూస్తారు కదా. అయితే మొన్న కుక్కలు అయితే ఎగిరినాయి. మనకి మల్చింగ్ షీట్కి అయితే పొక్కలు పడ్డాయి, అక్కడక్కడ చినిగిపోయింది చూస్తారు కదా. అయితే అందులోకి అయితే రాకుండా అయితే బెదురులు అయితే పెట్టినాం కుక్కలకి. చెట్టు అయితే ఎంత బాగుందో చూస్తారు కదా. అక్కడక్కడ ఒక్కొక్కడ 2 3 చెట్లు అయితే పోయినాయి. ఆ చెట్లను అయితే ఇవాళ మళ్ళీ కొత్త చెట్లు అయితే పెట్టడం జరిగింది. 11 రోజులు అవుతుంది కాబట్టి 11 రోజులకి అయితే పెడుతున్నాం చెట్లు. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ 3 చెట్లు పోయినాయి, ఇక్కడ ఒకటి పోయింది. అలాగే ఒక్కొక్క లైన్కి అయితే ఒక 10 చెట్ల దాకా పోయినాయి. ఆ 10 చెట్లు అయితే ఇవాళనైతే నాటుకోవడం జరిగింది మళ్ళీ. అయితే నేను మనం టమాటా పెట్టడమే స్టేకింగ్ పద్ధతి ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనేం చేసిన అంటే మధ్యాహ్నం పూట అయితే చెట్లు నాటడం జరిగింది. అయితే ఎప్పుడైనా కానీ స్టేకింగ్ పద్ధతిలో మల్చింగ్ షీట్ వేసుకొని చెట్లు నాటాలనుకున్న వాళ్ళు 4 గంటల తర్వాత అంటే ఈవినింగ్ పూటనే చెట్లు నాటుకోవాలి. మనం వచ్చేసి మధ్యాహ్నం పూట నాటుకున్నాం. మధ్యాహ్నం పూట నాటుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి చెట్లు పెట్టినప్పుడు కింద పడిపోతాయి కదా. ఆ పడిపోయినప్పుడు ఆ కవర్ అనేది వేడి ఉంటుంది కదా మధ్యాహ్నం పూట. ఆ వేడితోటి ఆ చెట్లు అనేది ఎండ దగ్గరికి అయితే చనిపోవడం జరిగింది. అందుకనే ఇప్పుడు మళ్ళీ మనం 4:30కి అయితే ఇవాళ మొక్కలు నాటుతున్నాం. చనిపోయినాయి అయితే ఇంకా 700 మొక్కలు నాటుతామని చెప్పాను కదా, నారు పోసినవి. ఇవాళకి 5 డేస్ అవుతుంది నారు పోసి. అది కూడా నారు మొలుస్తుంది. అది కూడా ఒక 700 నుంచి 1000 మొక్కలు వేస్తాను అనుకుంటున్నాం. మొత్తం టోటల్గా 1500 మొక్కలు అయితే వేయాలనుకుంటున్నాం. 1500 మొక్కలతోటి ప్రాఫిట్ ఎంతో చూద్దాం. మనకు వచ్చేసి 1500 మొక్కలకు దగ్గర 20,000 పెట్టుబడి దాకా అవుతుంది. ఎందుకంటే మన డ్రిప్ మందులు కూడా వదులుకోవాలి ఇక ఇప్పటి నుంచి. ఎందుకంటే 10 డేస్ అయింది, 10 రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి మన ఎన్పికేలు కానీ నత్రజని, భాస్వరం ఇవి ఉంటాయి కదా. ఎన్పికే అంటే కాల్షియం, పొటాష్, ఇవన్నీ మనం మందులు అయితే వదులుకుంటే మనకు చెట్టు అయితే హెవీగా పెరుగుతుంది. చెట్టును ఎంత హైట్ పెంచుకోగలిగితే అంత ప్రాఫిట్ అనేది టమాటోలో ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టేకింగ్ పద్ధతిలో పైకి కడతాం కాబట్టి చెట్లని మనం ఎన్ని కాయలు కాస్తాం అన్ని కాయలను అయితే తెంపుకోవడానికి వీలుంటుంది. అందుకని కంక కట్టెలు కూడా తీసుకొచ్చాము. ఇంకొక 10 డేస్ 20 డేస్ 25 డేస్ అప్పుడైతే మనం చెట్లు కర్రలు అయితే నాటుకోవాలి. కర్రలు నాటుకొని అయితే మనం అటు సైడ్ ట్రాక్టర్ నడుస్తుంది కదా. ఆ ట్రాక్టర్కి అయితే ఆ ప్లేస్లో అయితే మనం నాటుకోవాలి. ఇది వచ్చేసి చూస్తారు కదా, మనకు గ్యాపులు అయితే పోయిన కాడైతే మొక్కలు అయితే నాటుతుందమ్మ. సైడ్కి వచ్చేసి మనం బీర చెట్లు పెట్టినాం. చుట్టూ మనకు ఫినిషింగ్ ఉంటుంది. ఆ ఫినిషింగ్ నుంచి బీర చెట్లు పెరిగితే మనకు లోపలికి అనేది వేడి గాల్పులు వస్తాయి కదా సమ్మర్లో. ఇంకొక 1-2 నెలలు అయితే అప్పుడు వేడి గాల్పులు రాకుండా బీర చెట్లు అయితే మనకు ఆపగలుగుతాయి అనుకుంటున్నాను నేను. చూస్తారు కదా, చెట్లు అయితే ప్రజెంట్కి ఇట్లున్నాయి. బంతి చెట్లు కూడా పెట్టుకున్నా అని చెప్పాను కదా, అవి కూడా బాగున్నాయి. ప్రజెంట్ అయితే బీర చెట్లు చుట్టూ సైడ్లాగా పెట్టినాం. ట్రాక్టర్ వచ్చేసి దున్నుతున్నాం. ఇవి మన పెండ పోసినాం అని చెప్పాను కదా.
పెండ పోసి చామంతి చెట్టు అయితే తీసేసినాం. ఇది దున్నుకొని మళ్ళీ ఈ సైడ్ అయితే ఒక దానికి దీనికి ఒక 30 days అయితే గ్యాప్ ఉంచాలి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే